హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు అడ్డూరి ఛానల్. నేను ఇప్పుడు మాట్లాడేది మన బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ ఇమాన్యుల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 4th పొజిషన్ తీసుకున్న తర్వాత ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది, లేదంటే ఇమాన్యుల్కి ఇది చాలా ఘోరమైన అవమానంగా, లేదంటే ఇమాన్యుల్కి ఇది నిజంగా ఒక డబ్బులు కూడా రాకపోవడం అనేది మరీ దారుణమైన విషయం అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు నాలాగా అనేది కామెంట్ రూపంలో తెలియజేసి, అయితే దీని మీద నా అభిప్రాయం కూడా తెలియజేస్తాను. ఏంటంటే ఇమాన్యుల్కి మంచి జరిగిందా చెడు జరిగిందా, ఇమాన్యుల్కి మంచి జరిగిందా చెడు జరిగిందా అనే దాని మీద నా అభిప్రాయం మంచి జరిగిందని అంటాను. ఖచ్చితంగా మంచి జరిగింది. చెప్తున్నాను కదా, మన తెలుగు వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేశాను చూడండి. తెలుగు ఆడియన్స్ చాలా సింపతి, న్యాయాలు తెలిసిన వాళ్ళు అనుకుంటాను. నేను చెప్పేది ఆడియన్స్ గురించి చెప్తున్నానండి. ఆడియన్స్ ఖచ్చితంగా న్యాయబద్ధంగానే ఉంటారు, న్యాయబద్ధంగానే ఓట్లేస్తారని చెప్తాను. కాబట్టి ఈరోజు ఏదైతే అన్యాయం జరిగిందని అందరం ఫీల్ అవుతున్నామో ఇమాన్యుల్కి, ఆయనకి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వస్తుంది యాజ్ ఏ యాక్టర్గా. ఇది వర్కౌట్ అవుద్ది అక్కడ. ఇండైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి జనాలు ఆయన ఒక సినిమాలో చూడడానికి అవ్వచ్చు, ఒక సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు అయినా అవ్వచ్చు, ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అయినా అవ్వచ్చు, ఒక ఏదైనా చేయొచ్చు, ఆయన్ని 100% ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆయన లాస్ అయ్యాడు, ఇక్కడ ఆయనకి అన్యాయం జరిగిందని ఏదైతే ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా అది ఆయన కెరీర్ పరంగా మాత్రం ఆడియన్స్ నుండి మంచి సపోర్ట్ జరుగుద్ది అనేది నా ఫీలింగ్. ఎందుకంటారా, ఇప్పుడు ఆయన ₹1 కూడా తీసుకోలేదు, కానీ ఇప్పుడు రూపాయలు తీసుకున్న ఇద్దరి కన్నా, డిమాండ్ పవన్ కన్నా, కళ్యాణ్ పడాలా కన్నా, అటు తనూజ కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది హౌస్లో ఎవరు అంటే నేను నిక్కచ్చిగా చెప్తాను, ఇమాన్యుల్. ఉన్నాళ్ళలో బెస్ట్ అండి. ఎంటర్టైన్మెంట్ విషయంలో అవ్వచ్చు, గేమ్ విషయంలో అవ్వచ్చు, మాట్లాడే విధానం అవ్వచ్చు, అవతలాలతో మింగిలయ్యే విధానం అవ్వచ్చు, లౌక్యం ఉంటారు, ఆ లౌక్యం విషయం అవ్వచ్చు. ప్రతి మనిషికి ఉండాల్సింది లౌక్యం. ఎక్కడ ఎలాగ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత గౌరవప్రదంగా మన హుందాతనం మెయింటైన్ చేయాలనేది 100% ఇమాన్యుల్కి తెలుసు. ఆ పద్ధతిలో ఆయనకు అన్యాయం జరిగిందని చెప్తారు. 4th ప్లేస్ అనేది అన్యాయం జరిగింది. అది బిగ్ బాస్ హౌస్ చేశారని నేను. బిగ్ బాస్ హౌస్ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. కేవలం ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇమాన్యుల్ యొక్క స్వయంకృత అపరాధం అంటారు. ఆయన ఏదైతే నామినేషన్లోకి రాకుండా అందరితో రేలంగి మావయ్యలాగా ఉండాలని చూశాడో, రేలంగి మావయ్య కన్నా రేలంగి మావయ్య అంటే ఏజ్ ఎక్కువలా ఉంటుంది, కానీ రేలంగి బ్రదర్లా ఉండడానికి ట్రై చేశాడు. వర్కౌట్ అయింది. ఆయన వరకు అయితే వర్కౌట్ అయింది. నామినేషన్లో కొండ రాకుండా అయితే మాత్రం ఆయన సేవ్ చేసుకోగలిగాడు, కానీ జనాల దగ్గర మాత్రం ఆయన దూరం అయిపోయాడని చెప్తా. జనాల దగ్గర నుండి ఆయన దూరంగా అయిపోయాడు, కేవలం బికాజ్ ఆఫ్ ఓన్లీ హైడింగ్ ఫ్రమ్ ద నామినేషన్స్. అదే కనుక నామినేషన్స్లో ఉండుంటే అంటే ఎందుకు ఉంటారు? నామినేషన్లో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఏ రీజన్తో వస్తాడు తెలుసా? ఒక తప్పు చేసింది తనూజ, నువ్వు అక్కడ ఎందుకు తప్పు చేసావు, అది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. తనూజ ఒక కళ్యాణ్ తప్పు చేశాడు, అరే నువ్వు చేసింది నాకు నచ్చలేదురా, తప్పురా, అది నేను ఈ విషయం మీద నేను నామినేట్ చేస్తున్నాను రా, తప్పు నాకైతే తప్పు అనిపించిందిరా, మిగతా వాళ్ళు అందరితో పోల్చా నీకు తప్పు అనిపించిందిరా. డిమాండ్ పవన్, అరే నాకెందుకు ఈరోజు ఈ వారం నువ్వు ఏదైతే చేసావో అది నీకేమనిపించింది చెప్పరా. మరి ఇలాంటి విషయంలో నేను నామినేట్ చేయకుండా ఎలా ఉండాలంటావు, నువ్వే చెప్పు, నేను చేస్తున్నాను. రీతు చౌదరి, నేను చేస్తున్నాను. లేదంటే ఒక భరణి గారు అవ్వచ్చు, దివ్య గారు అవ్వచ్చు, ఎక్కడ మిస్టేక్ చేస్తే అక్కడ ఆ వారం ఎవరైతే తప్పు చేశారని నీ మనసుకు అనిపించిందో వాళ్ళని నామినేషన్లో పెట్టాల్సింది. బట్ వాళ్ళు తిరిగి వేస్తారేమో అనే అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ అండి, దివ్యకి స్ట్రాంగ్ రీజను తనూజ మీద ఉందనుకోండి. ఫర్ సపోజ్ దివ్యకి స్ట్రాంగ్ రీజను తనూజ మీద ఉందనుకో, నేను దివ్యని నామినేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసిద్ది ఎక్కడొక్కడ, లేదు నాకు తనూజ ఈ వారం నాకు కరెక్ట్ అనిపించలేదు అని నా దగ్గర ఏమైనా అనింది అనుకో, మనం వెళ్ళి సింపుల్గా దివ్యాన్ని నామినేట్ చేసేయచ్చు. ఎందుకంటే తిరిగి నామినేట్ చేయదు, ఆమెకున్న పాయింట్ వేరే. తనూజ ఒకవేళ మనకి పాయింట్ ఉంటే దివ్యాని ఏదో ఒక విషయాన్ని ఇరికిచ్చి నామినేట్ చేసేయచ్చు రీజన్తో ఉండి. అలాగా మన ఇమాన్యుల్ ఏం చేశాడంటే విత్ సేఫ్ నామినేషన్లు కొనేసాడు. అలాగే ఇలాగ ఒక తెలివితేటలుగా నామినేషన్ నేర్చుకుంటూ వెళ్ళాడు. అంటే తిరిగి నామినేట్ చేయకుండా ఉండేలాగా నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఎక్కడైతే ఆడాడో నామినేషన్లో అది ఆయనకి ఎఫెక్ట్ అయింది. బట్ 100% చెప్తున్నా,
ఎలా చేసినా నామినేషన్లో ఉండకపోవడం వల్ల జరిగిన నష్టం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ మీద అయితే ఎమాన్యుల్, మీ మీద అయితే ఖచ్చితంగా అక్కడ డబ్బు రాకపోవచ్చు, కానీ ఆ డబ్బులు సంపాదించే మార్గాన్ని మాత్రం ఆడియన్స్ మీకు ఇస్తారు. అక్కడికి వచ్చిన నవీన్ పొలిశెట్టి గారు కూడా మీరు ఎలిమినేట్ అయ్యారనేసరికి ఒక్కసారి అవక్ అయిపోయారు. 4th ప్లేస్ అనేసరికి ఆయనకు కూడా ఆశ్చర్యం నుంచి చాలాసేపు షాక్లో ఉన్నాడు ఆయన. అంటే మా అందరికీ ఆల్రెడీ తెలుసు మీరు 4th ప్లేస్ అని చెప్పి, బట్ ఆయన అయితే షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ డౌన్ ద లెవెల్ రివ్యూ చూడరు కాబట్టి. అలాగే అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నువ్వు 4th ప్లేస్ అనేసరికి కొంత ఆశ్చర్యం. వాళ్ళకి తెలుసు, బట్ ఏమో టాప్ 3లో ఉంచుతారేమో మేనేజ్మెంటు అనేది వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఖచ్చితంగా నువ్వు టాప్ 3లో ఉంటావు, టాప్ 4లో వెళ్ళిపోవడం ఏంటి, కనీసం ఉండాలి కదా అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇదంతా రికార్డ్ అయిన తర్వాత కదా లీకులు అయ్యి బయటకు వచ్చింది విషయం నిన్న శనివారం నాడు. సో మొత్తానికైతే మీకైతే మీ బేస్ మీకు ఉంటుంది, మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ను బయటకు వచ్చాకైతే ఎమాన్యుల్ చూస్తారు. మీడియాలకి దగ్గరగా ఉండండి. మీడియా ఎవరైతే ఇంటర్వ్యూలు అడుగుతారో ఇంటర్వ్యూలు ఖచ్చితంగా ఇవ్వండి, హైడ్ అవ్వమాకండి, అందరితో మాట్లాడండి, టచ్లో ఉండండి, ఏ ఈవెంట్ పిలిచినా వెళ్ళండి. ఇప్పుడు ముక్క అవినాష్కి ఎంత బాగా బిగ్ బాస్ యూజ్ అయిందంటే, ఈరోజు ఏ ప్రోగ్రాంలో అయినా ముక్క అవినాష్ ఉంటున్నాడంటే చూడడానికి ప్రేక్షకుడు అరే మహిడు ఉన్నాడు భలే ఉంటుందిరా అని అనుకునేలాగా ముక్క అవినాష్ కూడా ఎలా వర్కౌట్ చేసుకున్నాడో. ఎందుకంటే కప్పు కొట్టిన పల్లవి ప్రశాంత్ కన్నా అంటే చెప్తున్నా, చూడండి కప్పు కొట్టిన పల్లవి ప్రశాంత్ ఎంత గెయిన్ చేసుకున్నాడు, ఏం గెయిన్ చేసుకోలేకపోయాడు. ఇండస్ట్రీలో ఆయనకి ఏమి తీసుకోలేకపోయాడు. కానీ ముక్క అవినాష్ లాంటి వాళ్ళు ఎంత బాగా వాడుకున్నారు ఈ ఆపర్చునిటీని. ఉన్న 4 వారాలు అవ్వచ్చు, 5 వారాలు అవ్వచ్చు, లేకపోతే 6 వారాలు అవ్వచ్చు, 7 వారాలు అవ్వచ్చు, వర్కౌట్ అయితే చేసుకున్నారు కదా. అలాగే మీరు కూడా దీన్ని వర్కౌట్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుద్ది. మీకున్న కామెడీ సెన్స్కి కానీ డైలాగ్ సెన్సు, ఏదైనా ఒక డైలాగ్ చెప్తే అమ్మని గ్రాప్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని చూడకుండా చెప్పే టాలెంట్ మీలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 100% మీకు టాప్ 2లో ఉన్న వాళ్ళకన్నా మీకే ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుద్ది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా సినిమాల్లో శివాజీ గారితో అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, ఆల్రెడీ చేసి ఉన్నారు. మీరు సినిమాల్లోకి ఎంటర్ అయిపోయారు, మీరు సినిమాల్లో ఆల్రెడీ ఉన్నారు, రన్నింగ్లో ఉన్నారు. ఇంకా బెటర్మెంట్ వస్తుంది. డైరెక్టర్లు కూడా మీ మీద మీ కామెడీలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని రిఫర్ చేస్తారని అయితే ఒక కమెడియన్గా, ఒక హీరో ఫ్రెండ్గా ఖచ్చితంగా మిమ్మల్ని రిఫర్ చేస్తారు. ఈవెన్ మీలో ఒక ఎమోషన్ కూడా క్యారీ అవుతూ ఉంటుంది, సెంటిమెంట్ కూడా మీ ఫేస్లో చూపించగలరు. కాబట్టి అలాంటి పాత్రలు కూడా మీరు చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఎమాన్యుల్, ఆల్ ది బెస్ట్.